గుడ్ మార్నింగ్ అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. 8th పే కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8th పే కమిషన్ యొక్క చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు. ఫస్ట్ ఈ పే కమిషన్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఒక పదం తెలుసుకోవాలి మనం. అదేంటంటే ఇన్ఫ్లేషన్. దాన్నే ద్రవ్యోల్బణము అంటారు. ద్రవ్యోల్బణము అంటే నిరంతరం వస్తు సేవల్లో పెరిగే ధరల పెరుగుదలనే మనము ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణము అంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే క్రితం బంగారం ధర ఒక సంవత్సరానికి ముందు 6,000 7,000కి వస్తే ఇప్పుడు దాదాపు 11,000 12,000కి వెళ్ళిపోయింది. ఈ విధంగా ప్రతి వస్తువు ధరలోనూ కొంచెం ధరలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఈ పెరుగుదలనే మనం ఇన్ఫ్లేషన్ అని అంటాము సింపుల్గా చెప్పాలంటే. సో ఈ ధరల పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎంత పెంచాలి అనేది మనకి తెలియజేసి ఏ కమిటీ యొక్క రికమెండేషన్ తెలియజేసిందంటే పే కమిషన్. ఎంత పెంచాలనేది సూచించేది సెంట్రల్ పే కమిషన్ అనమాట. ఓకేనా? మీకు ఈ పే కమిషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తుంటారు. ఆ వరుసలో ఇది 8వది అనమాట. మీకు ఇంకా ఇంపార్టెంట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తాను చూడండి. మామూలుగా కేంద్రం ఏర్పాటు చేసిన పే కమిషన్ యొక్క రికమెండేషన్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుంది అనుకుంటాం జనరల్గా అదే. కానీ ఈ సెంట్రల్ పే కమిషన్ యొక్క రికమెండేషన్స్ కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమలు చేస్తాయనే పాయింట్ మీకు తెలుసు. ఎంతమందికి తెలుసు? యాక్చువల్గా రాష్ట్రాలకి తమ సొంతంగా పే రివిజన్ కమిటీలు పిఆర్సీలు అంటారు. ఆ పిఆర్సీలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీలు ఏర్పాటు చేస్తుంటాయి. కానీ కొన్ని రాష్ట్రాలు ఈ పిఆర్సీలు ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ పే కమిషన్ యొక్క రికమెండేషన్స్ని తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రికమెండేషన్స్ని అమలు చేసి వారి ఉద్యోగులు కూడా జీతభత్యాలు అనేది పెంచుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. 8th పే కమిషన్ చైర్మన్ ఎవరు? 8th పే కమిషన్ యొక్క చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు. అదేవిధంగా ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటే 2026 జనవరి 1 నుంచి అనమాట. మామూలుగా సెంట్రల్ పే కమిషన్లో 3 ఉంటారు. చైర్మన్ ఒకరు, తర్వాత మెంబర్ సెక్రటరీ ఒకరు, తర్వాత పార్ట్ టైం మెంబరు. ఇవన్నీ మనకు అవసరం లేదు. 8th పే కమిషన్ చైర్మన్ పేరు మాత్రమే రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు. వీరి యొక్క రికమెండేషన్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? జనవరి 2026 1వ తేదీ నుంచి మనకి అమల్లో వస్తాయి. థ్యాంక్ యూ అండి.